హలో అండి అందరికీ. ఆత్రేయపురంలో పూతరేకులు తీసుకున్న తర్వాత ఇక వాడపల్లి బయలుదేరుతున్నాము అని చెప్పి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, దానికి కంటిన్యూషన్ అండి ఈ వీడియో. ఇక మేము వాడపల్లి వచ్చేసాము. ఇక వాడపల్లి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ చేస్తున్నారు. మేము ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము. శనివారం అయితే ఫుల్ రష్ ఉంటుందండి, అందుకని ఇక మా అత్తయ్య గారు వాళ్ళకు ఇబ్బంది పడతారు కదా, ఫుల్ రష్లో దర్శనం అవ్వటం ఇబ్బంది అవుతుంది, చాలా నడవాలి కదా, అందుకని ఇక ఆదివారం దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఇక లోనికి వెళ్తూ ఉన్నాము. క్యూ లైన్లో అంత జనం లేరులేండి, ఆదివారం కదా, ఎక్కువ మంది లేరు. శనివారం అయితే బాగా ఉంటారంటండి, అసలు నడవటానికి కూడా ఖాళీ ఉండదంట. ఇక లోనికి వెళ్ళిన తర్వాత ఫోన్ అలౌ చేయరు కదా, అక్కడ ఫోన్ అక్కడ పెట్టేసేసి కౌంటర్లో ఇక మేము దర్శనం చేసుకున్నాము. ఇక దర్శనం అయిన తర్వాత మాకు ఇలాగా పులిహార అరిటాకులో పెట్టారండి, చాలా బాగుందండి. ఇక దేవుడి గోళ్ళల్లో ప్రసాదం అంటే చెప్పవలసిన అవసరం లేదు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇక ఆ పులిహార తీసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని ఇక షాప్స్ ఉంటే చూసుకుంటూ వెళుతున్నాము. అన్ని ఫోటోలు, ఇంటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదండి ఇక్కడ దేవుడి గోళ్ళ దగ్గర షాప్స్లలో. ఇక్కడ నేను విగ్రహం చూపిస్తున్నాను కదా, ఎంతనే అడుగుతున్నానండి, 200 చెప్పారు. ఇలాంటిదే మా ఇంటి దగ్గర చిన్న విగ్రహం ఉంది, బాగుంది కదా, తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కువ విగ్రహాలు ఇంట్లో కూడా ఉండకూడదు అని అంటున్నారు కదా, అందుకే సరేలే ఒకటి ఉంది కదా అని చెప్పి తీసుకోలేదండి. ఇక ఆత్రేయపురం పూతరేకులు ఇంకా చాలా స్నాక్స్ ఇక్కడ కూడా అమ్ముతున్నారండి, అవన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక ఇక్కడ నుంచి ఇంకొక గుడికి వెళ్ళటం జరిగిందండి. ఏ గుడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.